Hello students, welcome to my channel Learn Live and Explore Shanmugh. సో APMSET డిక్లరేషన్ ఫామ్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో స్టూడెంట్స్ అన్నవారు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎవరు డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయాలన్నది. దీనికోసం మీరు APSET 2025 టైప్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇట్లాగా వెబ్సైట్ లో మీకు ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే గనక ఇది డిక్లరేషన్ ఫామ్ ఈజ్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ హూ క్వాలిఫైడ్ ఇన్ ద APSET 2025. అంటే స్టూడెంట్స్ ఎవరైతే మన ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ ఇంకా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఉంటారో వాళ్ళు ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ర్యాంక్స్ అనేవి కేటాయించారు. ఇంకా స్టూడెంట్స్ ఎవరైతే ర్యాంక్స్ రాలేదో వాళ్ళు ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్స్ కి ఎందుకు ర్యాంక్ రాలేదంటే వాళ్ళు క్వాలిఫై అయినా సరే వాళ్ళు అప్లోడ్ చేసేటప్పుడు వాళ్ళ ఇంటర్మీడియట్ మార్క్స్ అన్నవి ఎంటర్ చేయడం మర్చిపోయారు, లేదా హాల్ టికెట్ నెంబర్ అనేది తప్పుగా ఎంటర్ చేశారు. సో దీని వల్ల వాళ్ళకి ర్యాంక్స్ రాలేదు క్వాలిఫై అయినా సరే. సో ఇంకా స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ ఇంకా తెలంగాణ బోర్డు కాకుండా ICSE సిలబస్ కానీ CBSE సిలబస్ కానీ ఉంటారో వాళ్ళు ఈ డిక్లరేషన్ ఫామ్ అన్నది ఫిల్ చేయాల్సి ఉంటది. సో ఎంసెట్ ఎగ్జామ్ రాసి ఎవరైతే CBSE ICSE సిలబస్ నుంచి వచ్చారో వాళ్ళు ఈ డిక్లరేషన్ ఫామ్ లో వాళ్ళ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ అన్నవి అప్డేట్ చేయాలి. సో అప్డేట్ చేస్తే గనక మీకు మీ ర్యాంక్ అన్నది ఇస్తాడు. సో ఒకవేళ మీకు ర్యాంక్ రాలేదంటే మీరు డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయండి. దీనికోసం మీరు డిక్లరేషన్ ఫామ్ మీద టైప్ చేస్తే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, ఇంకా మీ ఎంసెట్ మొబైల్ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో మీరు ఈ మూడు కనుక ఇచ్చి సెర్చ్ ఆప్షన్ నొక్కితే మీకు మీ ర్యాంక్ అనేది అలొకేట్ చేస్తారు మీ ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఏపీ బోర్డ్ TG బోర్డ్ స్టూడెంట్స్ నీడ్ నాట్ టు అప్లోడ్ అంటే ఎవరైతే ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు చదివారో వాళ్ళను ఈ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయక్కర్లేదు. ఎవరైతే ICSE CBSE అటువంటి సిలబస్ నుంచి వచ్చారో సెంట్రల్ సిలబస్ నుంచి ఆ స్టూడెంట్స్ ఈ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళ యొక్క 12th అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మార్క్స్ అన్నవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఎంసెట్ లో IP వెయిటేజ్ కూడా యాడ్ చేస్తారు కాబట్టి సో ఇంటర్మీడియట్ మార్క్స్ అనేవి వాళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ర్యాంక్ ఎందుకు రాలేదంటే ఎవరికైనా సరే క్వాలిఫై అయితే వాళ్ళు వాళ్ళ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అన్నది ఒకసారి చెక్ చేసుకోండి డిక్లరేషన్ ఫామ్ లో. సో ఒకవేళ డిక్లరేషన్ ఫామ్ లో మీ హాల్ టికెట్ నెంబర్ ఇంటర్మీడియట్ ఒకవేళ తప్పుగా ఉన్నా సరే మీకు ర్యాంక్ రాదు. ఎందుకంటే మీరు క్వాలిఫై అయినా సరే ర్యాంక్ రాదు, ఎందుకంటే మీ అక్కడ హాల్ టికెట్ నెంబర్ అనేది తప్పు కాబట్టి. సో లైక్ ద వీడియో.